ఏంటి, నీకు విడాకులు కావాలా? నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా? నువ్వు, నీ మొఖం, నీ అమ్మ, నీ బాబు పెద్ద లు. ఇవి ఓ భార్య తన భర్తని, అత్తమామలను అంటున్న మాటలు. బతికుండగానే కాల్చుకొని తినడమంటే బహుశా ఇదేనేమో! సంవత్సరాల తరబడి భార్య అత్తింటి వేధింపులు తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డు చేసి సూసైడ్ చేసుకున్నాడు ఢిల్లీలోని బేకరీ యజమాని పునీత్ ఖురానా. అత్తింటి వేధింపులతో మరో అతుల్ సుభాష్ అయ్యాడు పునీత్. అసలు పునీత్ సూసైడ్ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? ఆ వీడియోలో ఏముంది? వాచ్ ది స్టోరీ. బతికుండగానే భార్యలు నరకం చూపిస్తున్నారని భర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పునీత్ ఖురానా ఆత్మహత్యపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఢిల్లీలో ఫేమస్ అయిన వుడ్బాక్స్ కేఫ్ కో ఫౌండర్ అయిన 40 ఏళ్ల పునీత్ ఖురానా భార్య వేధింపులు భరించలేక డిసెంబర్ 31 సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మోడల్ టౌన్లోని కళ్యాణ్ విహార్ ఏరియాలో ఉన్న ఇంటిలో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు పునీత్. పాపం, పునీత్ పెళ్లి చేసుకున్న అందాల బొమ్మ వల్లే తన ప్రాణాలు తీసుకుంటాడని, మానసిక క్షోభకు గురవుతాడని ముందే తెలిసి ఉంటే బిజినెస్ పార్ట్నర్గానే ఉండిపోయేవాడేమో. లైఫ్ పార్ట్నర్ అవ్వకపోయి ఉండొచ్చు. పునీత్ ఖురానా మనికా జగదీష్ పహ్వా అనే అందమైన అమ్మాయితో కలిసి ఢిల్లీలో వుడ్బాక్స్ కేఫ్ అండ్ బేకరీని స్టార్ట్ చేశారు. ఇద్దరూ కష్టపడి వ్యాపారాన్ని బాగానే లీడ్ చేసుకున్నారు. పెట్టిన కొన్ని రోజులకే లాభాలు రావటంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు ఇద్దరూ. ఈ క్రమంలోనే పునీత్కు మనికా అంటే ఇష్టం ఏర్పడింది. అటు మనికా కూడా పునీత్ను ఇష్టపడేది. దీంతో ఇద్దరూ లవ్లో మునిగి తేలారు. ఒకర్ని ఒకరు విడిచి ఉండలేము అనే పరిస్థితి వచ్చాక ఇద్దరి తల్లిదండ్రులు ప్రేమ విషయం చెప్పారు. అలా పెద్దల అంగీకారంతో 2016లో పునీత్కు, పహ్వాకు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ వుడ్బాక్ కేవ్ ఫర్గాడ్ కేక్ పేరిట వీరిద్దరూ స్టార్ట్ చేసిన బిజినెస్ బాగా జోరందుకోవటంతో ఇద్దరూ బిజీ అయిపోయారు. అంతా సాఫీగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. మనికాకి డబ్బు అంటే పిచ్చెక్కువైపోయింది. దీంతో పునీత్తో గొడవలు బాగా పెరిగాయి. నువ్వు ఇలాంటి దానివి అనుకోలేదు, ఎందుకు ఇలా ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేస్తున్నావ్ అంటూ పునీత్ మనికాని అడిగేవాడు. అంతే, మనికా మరింత రెచ్చిపోయేది. ఈ వ్యాపారంలో సగం డబ్బు నాదే, నేను ఏదైనా చేసుకోవచ్చు అంటూ మాట్లాడేది. ఇక ఇద్దరి మధ్య ప్రేమ కాస్తా పోయి కోపం మాత్రమే మిగిలింది. ఒకే ఇంట్లో ఉన్నా వేరువేరుగా బతకటం మొదలుపెట్టారు. ఇలా ఒకే ఇంట్లో ఉంటూ రెండు ప్రపంచాలుగా బతకటం దేనికి? విడాకులు తీసుకోవాలని ఇద్దరూ డిసైడ్ అయిపోయారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డివోర్స్ కి అప్లై చేశారు ఇద్దరు. అయితే నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానని మనికా కోర్టులో చెప్పింది. కోర్టు సైతం మనికా పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పునీత్కు సూచించింది. అందుకు పునీత్ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. అలా 180 రోజుల్లో కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది. కోర్టులో కేసు నడుస్తుండగానే ఇద్దరూ వేరువేరుగా బిజినెస్ చూసుకోవటం మొదలుపెట్టారు. ఇక డివోర్స్ రావటంతో ఇక ఏ బాధలు ఉండవు అని అనుకున్నారు పునీత్. కానీ డివోర్స్ వచ్చిన తర్వాత నుంచి మనికా తన తిట్ల డోసేజ్ మరింత పెంచింది. మందలించాల్సిన ఆమె తల్లిదండ్రులు సైతం కూతురిది ఏ తప్పూ లేదు, అంతా అల్లుడిదే తప్పు అన్నట్టు వారు కూడా వేధించటం మొదలుపెట్టారు. అక్కడితో ఆగకుండా కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకుమించి ఇవ్వాలని పహ్వా కుటుంబ సభ్యులు పునీత్ను వేధించటం మొదలుపెట్టారు. దీంతో తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డు చేసి డిసెంబర్ 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు పునీత్ ఖురానా. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబ సభ్యులు ఎలా వేధించేవారు, ఎంతలా వేధించేవారో పూసగుచ్చినట్టు చెప్పాడు. నా భార్య నా తాహతకు మించి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే 5 డిమాండ్లను నెరవేర్చా. లాయర్ ఫీజు కింద నెలకు 70,000 రూపాయలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో 10 లక్షల రూపాయలు ఇవ్వాలని భార్య, అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కు తింటున్నారు. ఇంతకు మించి ఇవ్వలేను, డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను అంటూ వీడియోను రికార్డు చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు పునీత్. అయితే పునీత్ సూసైడ్ చేసుకున్నాడు అనే వార్త డిసెంబర్ 31న సాయంత్రం 4:30 గంటలకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇల్లు మొత్తం వెతికిన పోలీసులకు పునీత్ రికార్డు చేసిన 59 నిమిషాల సూసైడ్ వీడియో దొరికింది. అలాగే పునీత్ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలో భార్య మనికా జగదీష్ పహ్వా భర్త పునీత్ ఖురానాకు బతికి ఉండగానే ఎంతలా టార్చర్ చేసిందో, మాటలతోనే ఎలా నరకం చూపించిందో తెలుస్తోంది. ఈ సీసీటీవీ ఫుటేజీలో మనికా అతని భర్తను ఎంత వేధించిందో స్పష్టంగా తెలుస్తోంది. అమ్మనా బూతులు తిడుతూ నానా రచ్చ చేసింది. ఆ సీసీటీవీ ఆడియో, వీడియో ఫుటేజీలో ఓ 10 నిమిషాల సమయం నీకు ఇస్తున్నా అంటూ, ఓ బిచ్చగాడా, నువ్వేమడిగావో చెప్పు,
నీ ముఖం చూడటం నాకస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ 2 చెంపలు వాయిస్తా. ఏంటి? నీకు విడాకులు కావాలా? నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా? అంటూ భర్తను, అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. భార్య ఇంత దారుణంగా పునీత్ను, పునీత్ తల్లిదండ్రులను నోటికి వచ్చిన అమ్మనాబూతులు తిడుతున్నా పునీత్ మాత్రం ఒక్క మాట కూడా తిరిగి అనలేదు. జస్ట్ ఇలా మాట్లాడకు, నీకేం కావాలో చెప్పు, ఇచ్చేసి వెళ్ళిపోతా అని మాత్రమే అన్నాడు పునీత్. అయినా సరే మనిక మాత్రం రెచ్చిపోయింది. పునీత్ ఫ్యామిలీని బూతులు తిట్టింది. ఆ సీసీ ఫుటేజీ చూస్తే భార్య మాటల వల్ల ఎంత నరకం అనుభవించాడో అర్థమవుతోంది. ఇక పునీత్ సూసైడ్ చేసుకోవటంతో కేసు నమోదు చేసిన పోలీసులు పునీత్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అందులో పునీత్ గొడవకు సంబంధించి 16 నిమిషాల కాల్ రికార్డింగును గుర్తించారు పోలీసులు. వ్యాపార ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఆధారాలు పోలీసులు తెలిపారు. ఇక పునీత్ ఖురానా ఆత్మహత్య కేసులో ఆయన భార్య మనికా జగదీష్ పహ్వాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భార్య, ఆమె తల్లిదండ్రులు పెట్టే టార్చర్ వల్లే పునీత్ ఖురానా సూసైడ్ చేసుకున్నాడని, కోడలు ఎంత టార్చర్ చేసినా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో మనికాను ఏమనేవాడు కాదని, తన కొడుకు అమాయకుడని, తన కొడుకు సూసైడ్ చేసుకునేలా చేసిన మనికా, ఆమె కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పునీత్ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే బెంగళూరులో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న నెలల వ్యవధిలోనే భార్య వేధింపులతో పునీత్ ఖురానా చనిపోవటంతో అసలు భార్యలు ఇంత వైలెంట్గా ఎలా మారిపోతున్నారో అని చర్చించుకుంటున్నారు. తాజా పరిణామాలతో వివాహ వేధింపులు, విడాకుల చట్టాలు, మనోవర్తి ఇలా అన్నీ ఆడవాళ్లకు అనుగుణంగా ఉండటంతో మగవాళ్లు నలిగిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వరకట్న కేసులు పెట్టగానే భర్తను, వారి కుటుంబాన్ని కూడా జైలుకు పంపుతున్నారు. ఇలాంటి కేసుల్లో బాధితులైన మగవారు న్యాయపరంగా తేల్చుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని, ఇప్పటికైనా లా బుక్స్ను మార్చి బాధితులైన మగవారికి కూడా న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. మరి ఈ కేసులో తప్పు ఎవరిదని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి. I'm being extremely tortured by my in-laws, my wife. We have already filed for a mutual divorce on certain agreed terms and conditions. Obviously, when it comes to mutual divorce, there are terms and conditions which we have mutually agreed upon. We have signed upon in court. We have duly respected. We at least committed to respect the court and agreed to fulfill those conditions within the stipulated time period that is usually allotted by court for 180 days. Now we are approximately 90 days through to the stipulated time period, another 90 days to go, but my in-laws, my wife, they are already pressurizing me to new set of conditions which are beyond my scope. They are asking for another 10 lakh rupees, which I don't have any capacity to pay off, and I cannot ask my parents to further pay it. They've already paid enough because of me. They are asking for